హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. కాకినాడ రేవు కాడ అంటే కాకినాడ రేవు కాడ ఏం జరిగింది? అసలు కాకినాడ రేవు అనేది ఎవరు దీని బాధ్యులు? ఎవరు కరప్షన్కి పాల్పడుతున్నారు? ఎవరు దోచుకుంటున్నారు? ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యము ఏ విధంగా తప్పుదోవ పట్టించారు? ఏ విధంగా బయటికి వెళుతున్నది? దీని వెనక ఉన్న నాయకులు ఎవరు? దీని వెనక ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? మంత్రులు ఎవరు? వీటన్నిటిపైన ఈ పరిష్కారం ఎట్లా చేస్తే బాగుంటుంది, ఆ మార్గాన్ని ఎట్లా ఎంచుకోవాలి ఏంటనేది ఈరోజు ఆంధ్ర దేశం టీవీలోని ప్రత్యేకంగా ఒక కథనం వేస్తున్నాం. దీన్ని పూర్తిగా ఈ పరిష్కార మార్గాలేంటి, ఈ మార్గాన్ని ఎట్లా వెళ్తే బాగుంటుంది అన్నది చూద్దాం. కానీ అంతకంటే ముందు జరిగినటువంటి చూస్తూ ఉంటే కేవలం టీడీపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, కాకినాడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఆ జిల్లా మంత్రి కనుసన్నుల్లోనే మాత్రమే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధించినటువంటి బియ్యాన్ని పూర్తిగా కాకినాడ రేవు నుంచి తరలిస్తున్నారనేది తేటతెల్లమైంది. దీన్ని రీసైక్లేషన్ చేసినటువంటి ఎవరైతే ఏ మిల్లర్లు అయితే ఉన్నాయో అవి ముందు సీజ్ చేయాలి. దాన్ని వెంటనే వాటిపైన రాష్ట్ర ప్రభుత్వము సీజింగ్ చేసి చర్యలు తీసుకోవాలి. అదొకటి చూపించాలి. రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన తేరుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దీని వెనక చాలా రహస్యాలు ఉన్నాయి. దీని వెనక చాలా మంది బాధ్యులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దోచుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వెనక నడిపించిందంతా పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా అక్కడ తూర్పుగోదావరి జిల్లాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నేతలు మాత్రమే నడిపిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రికి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా లేదా అనేది తెలిసా తెలియదు అనేది రేపు పొద్దున్న అవన్నీ కూడా బహిర్గతం చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఏంటనేది చూద్దాం. ఇవన్నీ జరిగే ముందు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారు, ఎట్లా వెళ్తున్నది, ఈ పరిష్కార మార్గాలు ఏంటనేది రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారితో అడిగి తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రెండో వీడియోకి ఈ దొంగలు ఎవరు, దోపిడీదారులు ఎవరు అన్ని నిగ్గు తేల్చే పని చేద్దాం. నమస్కారం. కాకినాడ రేవు కాడ అనే దానిలో సిరీస్లో 3వ భాగం ఇది. అంటే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు మూల కేంద్రమైన కాకినాడ రేవు దగ్గర గొంతు పట్టుకుంటే బియ్యం అవుతాయన్నారు. కానీ రీసైక్లింగ్ ఆగాలంటే ఏం చేయాలి? మూలం ఎక్కడుంది కదా. రీసైక్లింగ్ రైస్ మిల్లరో లేకుంటే రేషన్ షాప్ డీలరో డైరెక్ట్ చేయడం లేదు. బియ్యం సేకరణ ఎట్లా ఉందో చెప్పాను. బియ్యం సేకరణలో ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయో చెప్పాను. చివరికి పంపిణీ దగ్గరకు వచ్చే కల్లా ఏం జరుగుతుందో చెప్పాను. పంపిణీ దగ్గర రీసైక్లింగ్ చేసేది ఎవరు బియ్యం అంటే ఖచ్చితంగా వీళ్ళే. గతంలో రీసైక్లింగ్ 2 రకాలు ఉండేది. ఇప్పుడు రీసైక్లింగ్ విధానం మారింది. గతంలో రీసైక్లింగ్ మేము ఖమ్మంలో ఒక పరిశోధన చేసినాం, ఒక సర్వే చేసినాం దాదాపు 15 ఏళ్ళ క్రితం. ఏమంటే ఒక రేషన్ షాప్కి వెళ్ళాం. అక్కడ అప్పుడు ₹2 కిలో బియ్యం అండి. 20 కిలోల బియ్యం ఇస్తే వాళ్ళు అప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి బియ్యం కలిసి 20 కిలోలు మ్యాక్సిమం. అక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్ళ క్రితం చేసిన దానిలో ఖమ్మంలో ఒక పరిశోధనలో రేషన్ షాప్కి వెళ్ళాం. రేషన్ షాప్ వాళ్ళు ఏం చేశారంటే 20 కిలోల బియ్యం కార్డు ప్రకారం 4 ఉన్నారు, 5 ఉన్నారు, 4 అంతే కనుక 20 కిలోల బియ్యం జోకి ఇచ్చేసేసి ₹40 ఆ వ్యక్తి ఇచ్చేసాడు. ఎక్కడికి పోతాడు ఈ వ్యక్తి అని మేము అనుసరించాం. ఆ వ్యక్తి సరిగ్గా 4 షాపుల అవతలున్న బియ్యం షాపు అని ఒక పేరు ఉన్నది. అటు ప్రైవేట్ బియ్యం అమ్ముకుంటాడని పేరు. కానీ స్టాక్ ఏం లేదు అక్కడ. మామూలుగా 4 బస్తాలు ముందటేసుకొని కూర్చున్నాడు. ఈ వ్యక్తి ఎవరైతే రేషన్ షాప్ నుంచి బియ్యం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేసిండు, ఆ 20 కిలోల బియ్యాన్ని జోకిచ్చి ₹10 చొప్పున తీసుకున్నాడు. కానీ అక్కడ కిటికీ ఏంటంటే ఇక్కడ 20 కిలోల బియ్యం జోకించింది, అక్కడికి పోతే 18 కిలోలు వచ్చినాయి. అంటే 10 కిలోల్లో కిలో దండే కొట్టిండు, అంటే కిలో తప్పుడు తూకం ఉన్నది. అయినా సరే ఈ వ్యక్తి ప్రశ్నించారు, ఎంతో చచ్చిందానికి వచ్చిందే కట్నం, ₹40 పెడితే 20 కిలోల బియ్యం వచ్చినాయి, 18 కిలోలు అయింది, ₹180 వస్తాయి, ₹200 రావాల్సింది లెక్క అయితే ₹10 చొప్పున సరిగ్గా రేషన్ షాప్ డీలర్ బావమర్ది ఆ పిల్లవాడు ఎవరు బియ్యం షాప్ పెట్టినోడు అక్కడ అమ్మేశాడు. ₹180 వచ్చేసింది. చాలా సంతోషంగా రైతు ఎవరైతే రేషన్ షాపు మన రేషన్ కార్డు ఉన్న వాడు కళ్ళలో వెలుగు వచ్చేసింది. ఎందుకంటే వాడి వెలుగు వేరే ఉంది, ఎందుకు వెలుగు వచ్చి చెప్తానే. ఏం చేసిందంటే వెంటనే ₹180 తీసుకున్నాడు. ఈ 2 కిలోలు తక్కువ ఎత్తుకొచ్చిందని నేను అడుగుతున్నాను అనుకుంటా. పక్కనే షాప్ కదా, మరి 20 కిలోలు జోకినావు కదా, ఈ 2 కిలోలు ఎంత తక్కువ అడగలే, ఎందుకు తక్కువ వచ్చింది అడగలే. ఇప్పుడు ఏం చేసిండు, ₹180 తీసేసుకున్నాడు, ఆ బియ్యం లోపల ఇచ్చేసేసిండు. అయిపోయిన తర్వాత సంచి మారింది. ఇప్పుడు ఆ రేషన్ షాప్ డీలర్ దగ్గర సంచి ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడ ప్రైవేట్ దానికి మారింది. ఈ సంచుల బియ్యాన్ని అందులో పోసేసుకున్నాడు. తర్వాత ₹180 లెక్క పెట్టుకుంటూ కళ్ళల్లో ఎందుకు వెలుగు వచ్చిందంటే ఎదురుగానే ఖమ్మంలో
ఆ రేషన్ షాపు పక్కనే ఎదురుగానే మన బియ్యం షాప్ ఎదురుగానే ఒక లక్ష్మీ వైన్స్ అనేది ఒకటి కనపడేది. చక్కగా అక్కడికి పోయిండు. వాటర్ బాటిల్ 90 రూపాయలు కొనుక్కున్నాడు. మంచి మంచి మందు. అప్పుడు 15 ఏళ్ళ కింద 90 రూపాయలు అంటే ఎక్కువనే కదా. మంచి మందు కొనుక్కున్నాడు. ఆ ఎంబడి మేము ఫాలో అయినాం. ఏం తెలియకుండా 90 రూపాయలు కొనుక్కున్నాడు. కళ్ళలో వెలుగు తాగడానికి. అక్కడనే మూత ఆత్రం కదా, మూత ఇప్పేసి తాగేసి నెలకోసారి వాటర్ బాటిల్ ఉచితంగా వస్తున్నట్టే లెక్క. తర్వాత ఏం చేసిండంటే ఆ 90 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళిండో, లేకుండా మాలు మసాలా ఇంకేమైనా తినబుద్ది తిన్నాడు అనుకోండి, అంతే అసలు 90 కూడా రావు. అంటే వచ్చిన 40 రూపాయలు, ఆయన తెచ్చిన 40 రూపాయలు కూడా అక్కడే ఖర్చు అయిపోయింది బండి షాప్ దగ్గర. అంటే రేషన్ షాప్ పేరు మీద బియ్యం ఇస్తున్నారు, తాగుడు పేరు మీద ప్రభుత్వం మళ్ళీ తీసుకుంటుంది, వెనక్కి తీసుకుంటుంది. ఒక నెల మొత్తం రేషన్ షాప్ బియ్యం ఆ కుటుంబానికి ఇచ్చింది. వాళ్ళు తినడం కాకుండా తాగడానికి ఆ కుటుంబ పెద్దనో లేకుండా యజమానో ఖర్చు పెట్టుకుంటున్నాడు. అంటే ఇచ్చే సంక్షేమం కాస్త తాగుడుకు సరిపోయింది, అంతే కదా, అయిపోయింది. ఇంకేం లేదు. ఇక కేల్కతన్ దుకాణం బంద్. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇది ఒక సైక్లింగ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈయనని అడిగాం, ఎవరిని, మళ్ళీ బియ్యం షాప్ దగ్గరకు వచ్చాం. వాడిది అయిపోయింది, వాడి కిస్సా ఏమంటారు మద్యంకా అయిపోయింది, కిస్సా ఏమంటారు లిక్కర్కి అయిపోయింది. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఏమన్నారంటే, ఏంది బాబు నీ సంగతి ఏంది అన్నాం. సార్ నన్ను ఏం చేయకండి సార్, అది మా బావ షాపే, మా రేషన్ షాపు, దానికి ఎవరు పెట్టిండ్రు, ఆయనకు సంబంధం లేదు సార్. రైస్ మిల్ ఆయన నన్నే ఇక్కడ కూర్చుని పెట్టి ఈ షాపు ఈ షట్టరు కిరాయి మొత్తం అంతా సంచులు ఇవన్నీ ఆయన సప్లై చేస్తారు సార్. నేను కేవలం ఫ్రాంచైజీ, అంటే 10 రూపాయల కిలో బియ్యం నేను కొన్నా కదా సార్, నాకు కమిషన్ ఇస్తాడు. కిలోకు 2 రూపాయలు కమిషన్ ఇస్తాడు నాకు. ఎందుకు అంటే ఇది మెయింటైన్ చేసినందుకు. రైట్, కిరాయి ఇట్లా దాన్ని కట్టుకుంటాడు. 12 కాడికంటే ఎన్ని కిలోల బియ్యం కొంటే ఆయన 2 రూపాయలు వస్తాయి. ఒక్కసారి 500 కూడా రావు సార్, కూలీ కూడా గిట్టుబాటు కాదు. ఎందుకంటే 250 కిలోల బియ్యం కొనాలి, ఒక 500 రూపాయలు గిట్టుబాటు కావాలండి తనకు. ఇచ్చేస్తాను సార్. రైస్ మిల్ వారు ఏం చేస్తారు అని అంటే ఆయన చెప్పింది కథ అంతా. రైస్ మిల్ వారు మళ్ళీ వేరే సంచుల్లో ఇవి నింపేసి వాటిని మళ్ళీ FCI ద్వారా, అంటే మనకు మళ్ళీ రేషన్ షాప్లో సప్లై చేస్తుంటారు. అంటే ఏమైంది, ఇప్పుడు ఇట్లా బియ్యం అంతా తిరిగి మళ్ళీ వచ్చింది. ఇట్లా 3 సార్లు తిరిగినాయి అనుకోండి, బియ్యం ఇట్లా ముట్టుకుంటే పిండి అయిపోతుంది. రీసైక్లింగ్ బియ్యం వల్ల ఏమైంది, అసలు బియ్యం కొనే వాడు ఖరాబ్ అవుతాడు. రెండోది ఏమైందంటే పండించిన కొత్త పంట అట్లాగే ఉంటుంది. కొత్త పంట FCI కొన్నా కూడా అది మళ్ళీ స్టాక్స్ ఎక్కువైతాయి. అందుకని సుప్రీంకోర్టు ఆ మధ్య పెద్ద మాట అన్నది, కొన్ని 3 సంవత్సరాలకు సరిపడా బియ్యము మన గోడౌన్లలో మగ్గుతుంటే దుర్సిపోయి ఎలకలకు పందికొక్కుల పాలవుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఉచిత పంపిణీ ఎందుకు చేపట్టారు, ప్రజలకు సముద్రంలో పోస్తారా బియ్యం తీసుకెళ్ళి పురుగు పట్టిన తర్వాత అని కోప్పడి, మీరు ప్రజలకు ఇవ్వండి, అవసరమైతే ఉచితంగా ఇచ్చేయండి బియ్యం, నష్టమేం లేదు, కానీ ఆహార ధాన్యాలు నాశనం చేయకండి, తప్పు చేయకండి. ప్రభుత్వం ఏం చేస్తుంది, అతి పెద్ద కొనుగోలుదారు ప్రభుత్వమే కనుక ఈ 3 సంవత్సరాలకు బఫర్ స్టాక్ పెట్టుకుంటూనే ఇప్పుడు ఏం చేసింది, ఈ రీసైక్లింగ్ ద్వారా వచ్చే బియ్యాన్ని ఈ రకంగా చేస్తున్నది. అంటే ఇప్పుడు ఏమైంది చూడండి ఒకసారి. అంటే రీసైక్లింగ్ అదొక పద్ధతి. నేను రెండో వీడియోలో చెప్పాను. రీసైక్లింగ్ రెండోది ఏంటి, వ్యాన్ల ద్వారా ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది. వ్యాన్ల ద్వారా ఇంటి ముందరకు వస్తే ఆ బియ్యాన్ని తీసుకోకుండా పైసలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఈ రకంగా రీసైక్లింగ్కు ప్రభుత్వమే కారణం, అట్లాగే ప్రజలు కారణమవుతున్నట్టు ప్రజలకు సరి అయిన విధంగా రేషన్ షాపును ఎట్లా సంస్కరించాలి, రేషన్ షాపులు ఎలాంటి సంస్కరణ వస్తే బాగుంటుంది అనేది ఇంకొక వీడియో చెప్పుకుందాం. నమస్కారం.